నర్మదా ఏషాల ఆడియో సిరీస్‌కి స్వాగతం. నేను మీ నర్మద. 'అనుకోని పరిణయం' సీజన్ 2 రాఖీ జస్వికల హృద్యమైన ప్రేమ కథ భాగం 15. ఈమేంటి ఇక్కడ ఉంది? అనుమానపడ్డ దేవుని చూసి ఆమె నా భార్య అన్నాడు కూల్గా. ఏంటి? షాక్తో మరింత బిగుసుకుపోయాడు దేవ్. నన్ను చూసి ఈయనెందుకు నివ్వెరపోయారు? అర్థం కాక అతన్ని అలాగే చూసింది జస్విక. మీరిద్దరూ ఇలా షాక్ అవ్వడం మానేస్తే ఒకరినొకరికి పరిచయం చేస్తాను విసుక్కున్నాడు రాఖీ. అది కాదురా ఈమె ఏదో చెప్పబోయాడు దేవ్. చెప్పాను కదా తను నా భార్య అని చిరుకోపంతో దేవుని చూసిన అతడు, జస్వి ఇతడు నా ఫ్రెండ్ పరిచయం చేస్తుంటే బెస్ట్ ఫ్రెండ్ బుంగమూతితో చెప్పాడు దేవ్. అదేలే పళ్ళు నూరాడు రాఖీ. చిరునవ్వుతో నమస్కారం పెట్టి వెళ్ళింది జస్వి. అది కాదురా అనుమాన నివృత్తి కోసం అడుగుతుంటే రాఖీ కొట్టేలా చూడడంతో అతన్ని ఇక అడగలేక బుర్ర గోక్కున్నాడు దేవ్. స్నాక్స్ తిని టీ తాగాక ఇంటి వెనక వైపు ఉన్న గార్డెన్లోకి వెళ్లారు స్నేహితులిద్దరూ. దేవ్ రాత్రికి ఇక్కడే ఉంటాడేమో అనుకుని మంగమ్మతో కలిసి డిన్నర్ ప్రిపరేషన్లో పడింది జస్వి. గార్డెన్లో అటు ఇటు తిరుగుతున్న రాఖీ వెనకాల తోక ఊపుకుంటూ తిరిగే హచ్ కుక్కలా తిరుగుతున్నాడు దేవ్. ఆగరా అని నడుస్తున్న అతని చెయ్యి పట్టుకొని ఆపేసి, ఒరేయ్ ఆ అమ్మాయి నైనిటాల్లో మనం చూసిన అమ్మాయే కదూ సూటిగా అడిగాడు. పర్వాలేదు నీకు జ్ఞాపకశక్తి ఎక్కువే వెటకారమాడాడు రాఖీ. నీ బోడి పొగడత ఎవరికి కావాలి? కానీ నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. అతడు మళ్ళీ నడక మొదలు పెట్టడంతో అడ్డుగా నిలబడి నడుముకు చేతులు పెట్టుకొని అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూశాడు దేవ్. మేబీ భుజాలు కదిపాడు. అతనంత సీరియస్గా అడుగుతుంటే ఇతడెంతో సింపుల్గా సమాధానం ఇచ్చాడు. రాఖీని గుర్రుగా చూసి, ఇలా సగం సగం చెప్పి నాకు పిచ్చి రేపకు, ఆ అమ్మాయే అని కన్ఫామ్ అయ్యాను దేవ్ అనగానే, అవును అయితే ఏంటట తన యాటిట్యూడ్ చూపించాడు రాఖీ. కానీ నువ్వెలా ఆ అమ్మాయిని అంతకు మించి అడగలేకపోయాడు దేవ్. చేసుకోకూడదా? తీక్షణంగా అతని కళ్ళల్లోకి చూశాడు. అతని చూపుకి తడబడి అవును కాదు అన్నట్టు తలను అడ్డదిడ్డంగా తిప్పేశాడు. కానీ అతని మనసులోని అనుమానం అనుమానంలానే మిగిలిపోయింది. ఇక దాన్ని సాగదీయలేదు. ఎందుకు ఏమిటి చెప్పమని నిలదీయలేదు. ఇలా నిలదీసినా చెప్పే రకం కాదు రాఖీ అని అతనికి బాగా తెలుసు. కానీ ఎప్పుడు చేసుకున్నావు? అతని ముఖంపై అదే అనుమానపు ప్రశ్న. ఎప్పుడో ఒకప్పుడులే. ఈ విషయం చాలా లైట్గా తీసుకున్న అతడు మిత్రునికి పొడిగా సమాధానమిచ్చాడు. అతని సమాధానానికి పిచ్చెక్కింది దేవ్కి. వీడు మారడు. ఉఫ్ తన నోటితో గాలిని బయటికి వదిలాడు. ఇక ఈ విషయం కదపదలుచుకోలేదు దేవ్. కదిలించినా అతడు చెప్పడని అతనికి అర్థమైంది. టాపిక్ మళ్ళిస్తూ ఇంకా ఏంటి విశేషాలు అనేసి అక్కడే ఉన్న రెక్లీనర్లో కూర్చున్నాడు దేవ్. రాఖీ పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ గట్టు మీద కూర్చున్నాడు. పర్సనల్ విషయాలు పక్కన పెట్టి బిజినెస్ విషయాలు ఇంకా ఇతర సంగతులు మాట్లాడుతూ కూర్చున్నారు ఆ ఇద్దరు స్నేహితులు. మంగమ్మ ఈ దేవ్ మంచివాడేనా? ఆమెకు ఇంతకుముందు ఇలాంటి ఇంటికి వచ్చిన చరణ్ అతనితో జరిగిన గొడవ గుర్తుకు వచ్చి అడిగింది. ఆ సంఘటన ఆమె మనసును వీడి వెళ్ళడం లేదు. అతనితో ఎవరు వచ్చినా అతని కోసం ఎవరు వచ్చినా భయపడుతోంది. ఏమోనమ్మా ఈయన పెద్దగా వచ్చింది లేదు. ఎప్పుడో ఒకసారి వచ్చినా ఉదయం పూట వచ్చి సార్తో కలిసి ఆఫీస్కి వెళ్ళేవారు. అలా సాయంకాలం వచ్చింది లేదు. ఒక పూట ఇంట్లో ఉన్నది లేదు. కాబట్టి మంచివారా అని మీరు అడిగినా నేనేమని చెప్పను? వాళ్ళిద్దరు ఇప్పుడు నవ్వుతూ ఇంట్లోకి వస్తే మంచివారు అని కన్ఫర్మ్ చేసుకుందాం, లేదంటే అని ఇక ఆ మాటలు ఆపేసింది మంగమ్మ. ఇంతలో ఆమె పెట్టిన కుక్కర్ విజిల్ వచ్చింది. ఇక ఆమె ఆ పనిలో పడింది. మంగమ్మ పని అయిపోయి వచ్చినట్టే కదా, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాను, మిగతాది నువ్వు చూసుకో అనేసి పడక గదికి వచ్చి వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యింది. పెళ్లి చేసుకుని వచ్చిన ఈ 4 రోజుల్లోనే రాఖీకి తను చీర కట్టుకుంటే ఇష్టం అన్న విషయం ఆమెకు అర్థమైంది. అందుకని చీర తీసి కట్టుకుంది. భోజనాల టైం అయినా వీళ్ళింకా ఇంట్లోకి రాలేదేంటి అనుకున్న ఆమె టెర్రస్ పైకి వెళ్ళి వాళ్ళ కోసం చూపులు సారించింది. స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చున్న వాళ్ళిద్దరూ కనిపించారు. వాళ్ళిద్దరి మధ్య ఏదో వాడి వేడి చర్చ జరుగుతున్నట్టు అనిపించింది ఆమెకి. వాళ్ళు మాట్లాడుకుంటున్నారా, పోట్లాడుకుంటున్నారా అనుమానపడింది. అది పోట్లాట అయితే ఆమెలో కంగారు మొదలైంది. గబగబా మెట్లు దిగి వాళ్ళ దగ్గరికి వచ్చింది. సీరియస్ డిస్కషన్లో ఉన్న వాళ్ళు ఆమె రావడంతో మాటలు ఆపేసి తల తిప్పి చూశారు. నువ్వేంటిక్కడ? కోపంగా అడిగాడు రాఖీ.
లేట్ అయింది కదా, భోజనానికి పిలుద్దామని వచ్చాను, తన తడబాటును కప్పిపుచ్చుకొని చెప్పింది జస్విక. రాఖీ సీరియస్గా ఆమెను చూస్తూ ఉండడంతో వీళ్ళిద్దరి మధ్య వాతావరణం వేడెక్కేలా ఉంది అనుకున్న దేవ్. నిజమే రాఖీ, మాటల్లో పడి మనం టైం మర్చిపోయాం. నాకు చాలా ఆకలిగా ఉంది. ముందు భోంచేద్దాం, ఆ తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అని లేచి నిలబడ్డాడు. ఆమె ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా ఇంట్లోకి వచ్చింది. మంగమ్మ, అన్ని సిద్ధంగా ఉన్నాయా? వాళ్ళు భోజనానికి వచ్చేస్తున్నారు అంటూ డైనింగ్ టేబుల్ మీద ఉన్న అన్ని ఆహార పదార్థాలు ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసింది. మంగమ్మ, స్వీట్ చేశాను కదా, అదేమైంది? ఇక్కడ పెట్టలేదు. అలాగే చికెన్ పకోడీ కూడా చేశాను కదా, అది కూడా ఇలా తీసుకొనిరా. ఆ వచ్చిన అతనికి ఏమిష్టమో తెలియదు కదా, అన్నీ ఇక్కడ పెడితే సరిపోతుంది అంది. ఆమె అడిగినవి మంగమ్మ తీసుకొని రాగానే ఆహార పదార్థాలను ప్లేట్లలో అందంగా డెకరేట్ చేసింది జస్వి. స్నేహితులిద్దరూ హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ కుర్చీలలో కూర్చున్నారు. వావ్, చాలా ఐటమ్స్ చేసినట్టున్నారు. చూస్తుంటే ఆకలి రెట్టింపు అవుతోంది. వాటిని చూసి తినడానికి ఉత్సాహపడ్డాడు దేవ్. నువ్వు వెళ్ళు, మేము వడ్డించుకొని తింటాం జస్వికి చెప్పాడు రాఖీ. ఆమె బుద్ధిగా తలాడించి అక్కడి నుండి పక్కకి తప్పుకుంది. డ్రింక్ తీసుకుందామా, దేవుని అడుగుతూ డ్రింక్ బాటిల్ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు రాఖీ. ఒరేయ్, నీకిప్పుడు పెళ్ళయింది, దేవ్ అనగానే అయితే డ్రింక్ చేయకూడదా? ఎదురు ప్రశ్నించాడు రాఖీ. బాగోదేమోరా, పైగా తను నొచ్చుకుంటుంది. దీనికోసం మీ ఇద్దరి మధ్య మాట మాట పెరగొచ్చు, గొడవ జరగొచ్చు. ఇప్పుడు ఇదంతా అవసరమా చెప్పు? ఎలాగో మంచి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, కడుపు నిండా అవి తినేద్దాం అన్న దేవ్ ప్లేట్లో తనకు నచ్చిన నాన్ వెజ్ ఆహార పదార్థాలు వడ్డించుకున్నాడు. ఏదేదో ఊహించుకొని ఓవర్ చెయ్యకు, మూసుకొని డ్రింక్ చేయి, ఒక పెగ్గు రెడీ చేసి అతనికిచ్చాడు. అది తీసుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు దేవ్. ఇలా అని తెలిసి ఉంటే నేను వచ్చేవాడిని కాదు. మొహమాట పడుతూనే అతడిచ్చిన గ్లాస్ని తీసుకున్నాడు. ఎలా అని తెలిస్తే? కనుబొమ్మలు ఎగరవేశాడు రాఖీ. అదేరా, నీకు పెళ్ళయిందని తెలిస్తే వచ్చేవాడిని కాదు అంటున్నాను, ముఖం అదోలా పెట్టాడు దేవ్. నాకు పెళ్ళైతే మన ఫ్రెండ్షిప్ కట్ అవుతుందా? ఇలాంటి చిన్న చిన్న సరదాలన్నీ చంపేసుకొని మడికట్టుకొని కూర్చోవాలా? నాన్ సెన్స్ మాట్లాడితే అర్థం ఉండాలి అన్న అతడు తను కలుపుకున్న పెగ్ని గొంతులో పోసుకున్నాడు. అలా అని కాదు, చిన్నగా నసిగాడు దేవ్. ఆ టాపిక్ ఇక వదిలే, సీరియస్గా అన్న రాఖీ. ఇంకేంటి సంగతులు అన్నాడు. నాకేముంటాయి, ఉంటే గింటే నీకే ఉండాలి. ఇన్నాళ్ళు నా ఫ్రెండ్ నాకు చెప్పకుండా ఏమీ చెయ్యడు అనుకున్నాను, కానీ చాలా పెద్ద పనే చేశావు కదా. చిరుకోపంతో రాఖీని చూశాడు దేవ్. కావాలని చెయ్యలేదు, అలా జరిగిపోయింది అంతే. సంజాయిషి ఇచ్చుకోవడం ఇష్టపడని రాఖీ విసుక్కున్నాడు. ఈ విషయం నాకైనా, ఇంకెవరికి కూడా చెప్పలేదా అన్న దేవ్ చికెన్ పకోడీ తీసుకొని నోట్లో పెట్టుకున్నాడు. దాన్ని నమిలి తిని టేస్ట్ అదిరింది. నాకు తెలిసి ఇది మంగమ్మ చేసింది కాదు, ఖచ్చితంగా జస్విక చేసి ఉంటుంది. మంగమ్మ చేతి రుచి తెలిసిన అతడు అనుకున్నాడు. ఏ మాటకా మాట చెప్పుకోవాలిరా, జస్వి వంటలో మంచి ప్రావీణ్యం ఉన్నదానిలా ఉంది. ఇదో ఇది తిను, ఎంత టేస్టీగా ఉందో అని అతడు తింటున్న దాన్ని రాఖీ నోటికి అందించాడు. అతడు తింటూనే, ఇక భజన ఆపుతావా విసుక్కున్నాడు. ఉన్నంత అంటే ఉలికెందుకు, తింటూనే ఉన్నావుగా. నేను అన్న దాంట్లో ఏమైనా అబద్ధముందా అన్న అతడు నాకిక డ్రింక్ చాలు అనేసి మిగతా ఐటమ్స్ తినే పనిలో పడ్డాడు. నువ్వు ఫుడ్ ఇవ్వరా అన్నాడు రాఖీ. అయినో, భుజాలు కదిలించాడు దేవ్. నీకు భార్యగా వచ్చేది ఎవరో కానీ వడ్డీ వడ్డించలేక చచ్చిపోతుంది. దేవ్ మీద సెటైర్ వేశాడు రాఖీ. అలా అంటావా? అయితే నేను చెఫ్ని చేసుకుంటాను, అప్పుడు ఏ గొడవ ఉండదు. చిరునవ్వుతో పెదవులు సాగదీశాడు. నేను అదే అనుకున్నాను, వెక్కిరింపుగా అన్నాడు రాఖీ. హాల్లో కూర్చొని ఉన్న జస్వికకి వీళ్ళ మాటలు చాలా చిన్నగా వినిపిస్తున్నాయి. ఇతడు చరణ్ లాంటివాడు కాదు అనుకుంటా, మంచివానిలాగానే కనిపిస్తున్నాడు అనుకుంది. అవును, ఆ ఎఫ్ఎం అమ్మాయి మ్యాటర్ ఎంతవరకు వచ్చింది? ఆ అమ్మాయిని ఇష్టపడి ఈ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నావు? క్యాజువల్గా అడిగాడు దేవ్. కానీ రాఖీ సీరియస్ అయ్యాడు. అతని చేతిలోని డ్రింక్ గ్లాస్ నేల మీద పడి భల్లున శబ్దం చేసింది. ఆ చప్పుడుకి జస్వి గుండె గుబేలుమంది. ఏమైందో ఏంటోనని ఒక్క ఉదుకున అక్కడికి వచ్చింది ఆమె. జస్వికను చూడగానే రాఖీకి కోపం మరింత పెరిగింది. గెట్ లాస్ట్ అని గట్టిగా అరిచాడు. అతడు ఎంత గట్టిగా అరిచాడో ఆమె అంతకన్నా ఎక్కువ గట్టిగా దడుచుకుంది. అక్కడ ఉండడానికి ధైర్యం చాలలేదు. పరుగులాంటి నడకతో తన పడక గదికి వచ్చి మంచం మీద కూలబడింది.
భయంతో ఆమె గుండె విపరీతంగా కొట్టుకుంటుంటే వేగంగా శ్వాస తీసుకుంది. చాలాసేపటికి కానీ ఆమెకి గుండె దడ తగ్గలేదు. రాకీ, కామ్ డౌన్. ఏమిటా ఆవేశం? అనునయంతో అతని చెయ్యి పట్టుకొని కోపం తగ్గించే ప్రయత్నం చేశాడు దేవ్. అయినా అతనిలో కోపం తగ్గలేదు. బాటిలెత్తి రా అని గటగటా తాగేశాడు. సారీరా, నువ్వింత హర్ట్ అవుతావు అనుకోలేదు. నేనేదో జనరల్గా అడిగాను. నువ్వింత సీరియస్ అవుతావని అసలు ఊహించలేదు నొచ్చుకున్నాడు దేవ్. ఇట్స్ ఓకే అన్న అతడు ఇంకేమీ మాట్లాడలేదు. భోజనం కూడా పూర్తి చేయలేదు. గుడ్ నైట్ అనేసి తన రూమ్కి వచ్చాడు. రాకీ అడుగుల సవ్వడి ముందుగానే పసిగట్టిన జెస్వి ఆ గదిలో ఉండకుండా బాల్కనీకి వచ్చింది. చల్లని గాలి రివ్వున తగులుతుంటే అక్కడే నిలబడింది. గదికి రాగానే అతనికి ఆమె కనిపించకపోయేసరికి తేలికగా ఊపిరి పీల్చుకొని మంచం మీద వాలాడు. రా తాగడంతో నిషా బాగా ఎక్కింది. వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. అతని చేదు గతం ఆ నిద్రలో కరిగింది. రాకీ నిద్రపోయాడని కన్ఫర్మ్ చేసుకున్న జెస్విక చిన్నగా నడుచుకుంటూ హాల్కి వచ్చింది. అక్కడ సోఫాలో కూర్చొని ఉన్న దేవ్ గడ్డం కింద చేతులు పెట్టుకుని దీర్ఘ ఆలోచనలో మునిగాడు. ఆమె అలికిడికి తల ఎత్తి చూశాడు. రండి, మీ గెస్ట్ రూమ్ చూపిస్తాను అంది ఆమె. పర్లేదు, ఇక్కడ బాగానే ఉంది. నేనిక్కడ అడ్జస్ట్ అవుతాను. సోఫాని చూపించాడు. ఆమెకి ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు. చేతులు నలుపుకుంది. ఆమె దేనికోసమో తటపటాయిస్తోందని అర్థం చేసుకున్న అతడు, నాకేం పర్వాలేదు, మీరు వెళ్ళండి అన్నాడు. వాడు అని అనుమానంతో ఆమెను చూశాడు కానీ వాక్యం పూర్తి చేయలేదు. నిద్రలో ఉన్నాడు చిన్నగా చెప్పింది జెస్వి. భారంగా నిట్టూర్చాడు దేవ్. జెస్విక కదలకుండా అక్కడే ఉండడంతో, మీరు భోంచేయలేదనుకుంటా, వెళ్ళి చెయ్యండి. టీపాయ్ మీద ఉన్న మ్యాగజైన్ చేతిలోకి తీసుకున్నాడు. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? చాలా కష్టంగా ఆ మాట అనగలిగింది. అతడు మ్యాగజైన్లో నుండి తల తిప్పి ఆమెను సూటిగా చూశాడు. అతని చూపుకి ఆమె తడబడింది. మేమిందాక మాట్లాడుకున్న మాటలు ఈవిడ వినలేదు కదా అనుకున్నాడు దేవ్. మీరు అడగాలనుకున్నది ఆ ఎఫ్ఎం అమ్మాయి గురించేనా? కనుబొమ్మలు ముడిచాడు. కాదని ఆమె తల అడ్డంగా ఊపింది. మరి ఆమె దేని గురించి అడగాలనుకుందో తెలియక తెల్లబోయాడు దేవ్. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.